నేను సహాయం చేస్తాను. నువ్వు మొరపెట్టంటే నువ్వు ప్రార్థన చేయి, నీ ప్రార్థనకు నేను జవాబిస్తాను. చూసారా, మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. చూసారా, శ్రమ వచ్చిందంటే మనకున్న బంధుమిత్రులంతా ఉరికెత్తిపోతారు, పక్కకి వెళ్ళిపోతారు. మన దగ్గర డబ్బు ఉందంటే పరిగెత్తుకుంటూ వస్తారు, కానీ కష్టాలలో శ్రమలలో ఉన్నట్టు ఎవరి దగ్గర రారు. కానీ దేవుడు అంటున్నాడు, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. ఎవరు అంటున్నారు? దేవుడు. పిల్లరా, మనకు శ్రమ పడుతున్నామా, ఇబ్బందులు ఉన్నామా, దేవుడే వచ్చి మనకు సహాయం చేస్తాడంట. శ్రమలలో ఇబ్బందులలో ఉంటే ఇంకొక మాట, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. పిల్లరా, యేసు అనగా రక్షకుడు, రక్షించువాడు. ప్రతి భయము నుండి, ప్రతి ఆందోళన నుండి, ప్రతి చింత నుండి విడిపించేవాడు, ఆయన రక్షించేవాడు, ఆయన కాపాడేవాడు. అటువంటి దేవుడు మనకు దొరికినాడు. ఆయనే ప్రభు అయిన క్రీస్తు. వెతికితే ఆయన దొరుకుతాడు. పిల్లలు అందరికీ దొరుకుతాడు. నువ్వు ప్రార్థన చేస్తే నీకు ప్రత్యక్షం అవుతాడు ఆయన. నువ్వు ప్రార్థన చేస్తే నీకు దర్శనం ఇచ్చి ఆయన బలపరుస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తే నేను వాక్యం ద్వారా మాట్లాడతాడు. ప్రార్థన చేస్తే నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఎక్కడ 2-3 కూడిన నామములో ప్రార్థన చేస్తే వారి మధ్యలో నేను ఉంటానని ప్రభు చెప్పాడు. చూసారా, ఎక్కడ ఉన్నాడు ప్రభు? ఎక్కడ 2-3 కూడా నామములో ప్రార్థన చేస్తే వాళ్ళ మధ్యలో వచ్చి నేను ఉన్నాను, నేను వింటున్నాను అన్నాడు. చూసారా, అంత గొప్ప దేవుడు ఉన్నాడు మనకు. కాబట్టి ఈ లోకంలో ఉన్న అపవాదికి ఏమాత్రం భయపడాల్సిన పని, మనం దేవునికి భయపడాలంటే, దేవుని కొరకు బ్రతకాల. బ్రతికింది 3 రోజులైనా సరే నమ్మకంగా ప్రభు కోసం బ్రతకాలా, పరలోక రాజ్యాన్ని దక్కించుకోవాలి. చూసారా, పరలోక రాజ్యం యుగ యుగాలు ప్రభుతో ఉండే భాగ్యం కావాలంటే ఈ లోకంలో పరిశుద్ధంగా, నీతిగా, యథార్థంగా, నమ్మకంగా బ్రతకాలి. ప్రభు కొరకు మాటలలో, చూపులలో, తలంపులలో, ఆలోచనలో పరిశుద్ధంగా బ్రతకాలి. ఈ నోరును కంట్రోల్ పెట్టుకోవాలి, ఈ కరుణను కంట్రోల్ పెట్టుకోవాలి. చూసారా, అపవిత్రాత్మ, దెయ్యము, దురాత్మ, అబద్ధికుడైన మోసగాడైన సైతాను మోసం చేస్తనే వస్తున్నాడు ప్రజలందరినీ. ఏం కాదులే, ఒక మాట అంటే ఏమైతుందిలే, అసూయ, ద్వేషము, కలహములు, మత్సరములు ఇవన్నీ తీసుకొని వచ్చేది వాడే. ప్రియులారా, పొరుగు వారు బాగుపడుతుంటే ఓర్వలేని తత్వం, మంచి బట్ట కట్టిందంటే ఓర్వలేని తత్వం, చక్కగా ఒక ఉద్యోగం వచ్చిందంటే ఓర్వలేని తత్వం, చక్కగా ఒక ఇల్లు కట్టుకున్నారంటే ఓర్వలేని తత్వం, 3 పూటల సమృద్ధిగా అన్నం తింటున్నారంటే ఓర్వలేని తత్వం. చూసారా, మనుషులలో స్వార్థ ప్రియులు తయారైపోయినారు. అంత్య దినాలలో స్వార్థ ప్రియులు, బింకములాడువారు, అబద్ధములాడువారు, ఇలాంటి వారు ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. దినాలు అంతమైపోతా ఉన్నాయి, ఇవి జరుగుతూ ఉన్నాయి. పిల్లలు, ప్రేమతత్వం కరువైపోతూ ఉంది, ప్రేమ అనేది కనుమరుగైపోతూ ఉంది. అంత్య దినాలలో మనం ఉన్నాం, అపాయకరమైన పరిస్థితులలో మనం ఉన్నాం. కాబట్టి ప్రభు రాకడకు సిద్ధంగా ఉన్నాడు, ఆయన రాబోతున్నాడు. మనమందరం సిద్ధపడాలని ప్రభు కోరినాడు. ప్రభు నమ్ముకోవాలని, ప్రభు మారు మనసు పొంది రక్షించబడి ప్రభు కోసం ఎదురు చూసే బిడ్డలుగా ఉండాలి. ఎందుకంటే మనం ఈ లోకం ఉండే వాళ్ళం కాదు, ప్రభు దగ్గర ఉండేవాళ్ళం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మట్టిలో నుండి తీశాడు, మనిషిగా మార్చుకున్నాడు. ఆయన ఆత్మతో మనమును నింపాడు. మనం ఆయన దగ్గరికి చేరవలసిన వారిని. ఇక్కడ మహా అంటే 70-80 సంవత్సరాలే. అధిక బలం అంటే ఆయాసం, దుఃఖమే. తర్వాత మన తిరిగి రావాలని దేవుడు పిలుస్తాడు. దర్రారా తిరిగి రండి పిలుస్తాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క సమయం. అంటే ఎవరు బతికునేది అందరూ ఎవరు ఉండరు. ఒకరు ముందు వెనకంతే. అందరం యాత్రికులమే, అందరం యాత్రికులమే. యాత్రికులు వచ్చిన మళ్ళీ యాత్రికులు వెళ్ళిపోవాల్సిందే. అయితే ఆలోపు మనం ఏం చేయాలా? ప్రభు కోసం బ్రతకాలి, ప్రభు కొరకు నమ్మకంగా జీవించాలి. ఎప్పుడైతే ప్రార్థనా జీవితాన్ని కలిగి మనం బ్రతుకుతామో దేవుడు మనల్ని చూస్తూ ఉంటాడు. ఈ శరీరంతో జీవించి ఈ శరీరంతో చేసిన ప్రతి పనిని బట్టి ఆయన ప్రతిఫలం ఇస్తాడంట. చూసా, నేనెవరికి లెక్క చెప్పాలా, నన్నెవడు అడిగేవాడు అని అనుకుంటారు చాలామంది. కానీ ప్రతి మనిషి దేవుని దగ్గర లెక్క చెప్పాల్సి. నువ్వు సేవకుడైనా కావచ్చు, సేవకురాలమైన కావచ్చు, విశ్వాసమైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, నువ్వు జీవించిన జీవితాన్ని బట్టి దేవుని దగ్గర లెక్క చెప్పాల్సింది. ఈరోజు స్కూల్ కాడికి పోతారు టీచర్గా. అదేం చెప్తారు, ఎన్ని గంటలకు పోయినా సంతకం పెట్టాలా ఏమ్మా, మళ్ళీ ఎన్ని గంటలు అయిపోయినా మన ఇప్పుడు ఏళ్ళు అద్దెది వచ్చినాయి మొత్తం, మళ్ళీ పోతున్నాయి ఏళ్ళు అద్దాలా. లేటుగా పోయినాడు ఏళ్ళు తీసుకోదు, ఆ రోజు ఆబ్సెంటే.
రోజు ఆయన లేటుగా పోతున్నాడు, ఏళ్ళు పోయలేదు అనుకో, నెల రోజులకు జీతం వస్తుందా? కరువు పనికి పోతున్నాము, ఆడ ఏం పని చేయకుండా ఊరికి అడ్డ పోయి ఇటు వస్తున్నాం అనుకోండి, ఆడ వాళ్ళు వస్తారు కొలతలు వచ్చి చూసి ఏం పని చేయలేదని ఏత్తరా, కూలి ఎత్తరా? సరైన కూలి పడుతుందే? కొలతల ప్రకారం చేస్తే పని. మనం పనికి పోతాము, పని చేసి వచ్చినాము, రైతు చూసి వచ్చినాడు, ఎవరు ఇట్లా పని చేసినారు అన్నాను అనుకో, సరిగా మళ్ళీ నువ్వు మరుసటి రోజు పిలుచుకుంటారా? సరిగా పనే చేయలేదే. చూసారా? అంటే ఈ లోకములో ఉన్న పనులన్నిటికీ ఒక జీతం ఉంది కదా. ఈ లోకంలో మనం జీవించిన జీవితానికి కూడా, మనం జరిగించిన ప్రతి పనికి కూడా ఆయనకు కూడా ఆయన జీతం ఇస్తాడంట. ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరచు జీతం నా యొద్ద ఉన్నది అంటున్నాడు. ఎవరనేది మాట? దేవుడు అంటున్నాడు. నువ్వు ముసలివారి కావచ్చు, వయసువాడి కావచ్చు, పిల్లవాడి కావచ్చు, ఎవరైనా కావచ్చు, వయసుతో సంబంధం లే. జీవించిన జీవితాన్ని బట్టి ప్రతి ఒక్కరు దేవుని దగ్గర లెక్క చెప్పాలి. అటువంటి ధైర్యం మనకుందా? నేను యథార్థంగా బ్రతికినానయ్యా, పరిశుద్ధంగా బ్రతికినానయ్యా, నీతిగా బ్రతికినానయ్యా, నమ్మకంగా బ్రతికినానయ్యా, నీ కొరకు నేను పనిచేసినానయ్యా, నీ మందిరానికి అనేకులను నడిపించినానయ్యా, ప్రభు నమ్మకం అనేకులకు చెప్పినానయ్యా, ఆ పాపాన్ని విడిచిపెట్టండి, ఆ శాపాన్ని విడిచిపెట్టండి, ఆ దరిద్రమంతా వదిలిపెట్టండి, ఆ తాగుడు బంధకాలను విడిచిపెట్టండి, ఆ అక్రమ సంబంధాలు, ఆ అన్యాయకరమైన విడిచిపెట్టండి, ప్రభుని నమ్ముకోండి. ఎంతమందికి చెప్పావు అని దేవుడు అడిగితే, నేను చెబితే ఎవరు వింటారని నేను చెప్పలేదయ్యా అన్నాడు అనుకో. నేను చెబితే ఎవరు వింటారని నేను ఎవరికి చెప్పలేదా అంటే దేవుడు ఏం చేస్తాడు? దానికి తగిన ప్రతిఫలాన్ని కూడా ఇస్తాడు. అదే భూమి మీద దేవుని పని జరిగించి, అమ్మా కష్టాలు ఉన్నావా, అక్క బాధలు ఉన్నావా, అన్న శ్రమలో ఉన్నావా, ప్రభుని నమ్ముకో, ప్రభు నీ బాధలు తీసేస్తాడు, ప్రభు నీ కష్టాలు తీసేస్తాడు, ప్రభు నీ పిల్లల్ని బాగు చేస్తాడు, ప్రార్థనకు రండి, ప్రార్థన బాగు రండి అతను ఎంకరేజ్ చేస్తే 10 మంది మారు మనసు పొంది రక్షించబడితే దేవుని దగ్గర పోయిన దేవుడు అంటాడు, భలే నమ్మకమైన దాసురాలా, భూమి మీద నా కోసం మంచి పని చేశావు, పాపంలో శాపంలో నరకానికి పోతున్న వాళ్ళని దేవుని వైపు నడిపించావు, ఇదిగో బహుమానం పట్టు అంటాడంట. దేవునికి స్తోత్రం. చూసారా? మనకు నోటి మాటలు వచ్చేంత వరకు మనం దేవుని గురించి ప్రకటించాలా. మన చేతులలో శక్తి ఉన్నంత వరకు దేవుని పని చేయాలి ప్రియులారా. మన కుటుంబం కోసం, మన కోసం ఎంత పని చేస్తున్నామో దేవుని పని కూడా మనం చేయాలి ప్రియులారా. చాలామంది ఇల్లు శుభ్రం చేసుకుంటారు కానీ మందిరం శుభ్రం చేయరు. చూసారా? ఇది జీవము కలిగిన దేవుని మందిరం, దాన్ని శుభ్రం చేసి అనేకులు నడిపించాలి. అది ఏ మందిరమైనా కావచ్చు, జీవము కలిగిన మందిరం, దేవుని మాటలు ప్రకటించే మందిరం అయితే ఆ మందిరానికి నడిపించాలి ప్రజల్ని. ఎందుకంటే ఈరోజు దినాలు అంతమైపోతున్నాయి, ప్రభు రాబోతున్నాడు. నీ వంతుగా నువ్వు ఎంతమందికి ప్రయాసపడి దేవుని వాక్యం చెప్తావో, నీ వంతుగా నువ్వు ఎంతమంది ప్రయాసపడి దేవుని మందిరానికి నడిపిస్తావో, దానివల్ల నీకు ప్రతిఫలం ఉంది, దానివల్ల నీకు బహుమానం ఉంది, దానివల్ల నీకు దేవుడిచ్చే గొప్ప రక్షణ, ఆ బహుమానం ఉంది. ఇలా చూసారా? దానికోసం ప్రయాసపడాలా. ఈరోజు ఉదయం నుండి సాయంత్రం దాకపోతే ఎమ్మటే కూలేది అని అడుగుతాను. అంతే కదమ్మా? పగలంతా పనిచేసే సాయంత్రానికి దేనికోసం? డబ్బులు, కూలి కోసమే కదా. మనం జీవించిన జీవితానికి దేవుడు ప్రతిఫలం ఇస్తానంటున్నాడు. మనం ఆయన ప్రతిఫలం పొందుకోవడానికి మనం ఏం చేయాలా? ఆయన ఇచ్చే బహుమానం కోసం ఎదురు చూడాలా. కాబట్టి ఆయన కాపాడేవాడు, ఆయన రక్షించేవాడు, ఆయన బహుమానము ఇచ్చేవాడు. కాబట్టి ఆయన పని జరిగించాలా, ఆయన కొరకు నమ్మకంగా బ్రతకాలా. ఎక్కడ కూర్చున్నా ప్రభు మాటలు మాట్లాడాలా, ఎక్కడ మాట్లాడినా ప్రభు గురించి తెలియచేయాలా. ప్రభు మన కోసం ఆ మహిమను విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడు, మన కోసం ఆ శిలువలో బలైపోయాడు, మన కోసం ప్రాణం పెట్టాడు, మరణించి తిరిగి లేచాడు. మనమును పాపము నుండి, శాపము నుండి, దోషము నుండి విడిపించట కోసం యేసయ్య వచ్చాడు. మీరు కూడా ప్రార్థన చేసుకో, మీ ప్రార్థన కూడా దేవుడు వింటాడు, మిమ్మల్ని విడిపిస్తాడు, మిమ్మల్ని అద్భుతంగా ఆశ్చర్యంగా దేవుడు లేవనెత్తుతాడు, మీకు సహాయం చేస్తాడు అని చెప్పాలా. పిల్లలు చూసారా? అలా ఎవరు చెప్తారో వారికి దేవుడు సహాయం చేస్తాడు. అతి గొప్ప కృప ఈ కుటుంబాలకు దేవుడు తెచ్చింది కాక ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. యేసయ్యా, ఈ రోజు నుండి, ఇప్పటి నుండి ప్రభా నీ పని జరిగిస్తాను, నీ కొరకు బ్రతుకుతానయ్యా. అనేకులను ప్రభా, పిల్లలు, యవనస్తులు ప్రభా నాయన ఎంతోమంది చెడు వ్యసనాలకు బానిసలైపోతున్నారయ్యా. నీ మార్గంలోనికి రాలేకపోతున్నారయ్యా. పాపపు ఆలోచనలు, పాపపు తలంపుల చేత అయ్యా కుటుంబాలు నష్టపరుచుకుంటున్న వారు ఎందరో ఉన్నారయ్యా.
వారందరికీ నీ స్వార్థ ప్రకటిస్తానయ్యా. ప్రభు నమ్ముకోమని తెలియజేస్తానయ్యా. అయ్యా నీ మందిరానికి ప్రజలను నడిపిస్తానయ్యా. ఒక తీర్మానం తీసుకుంటావా, ఇది మొదలుకొని నీ కోసం బ్రతుకుతానయ్యా. నీ మందిరానికి ప్రజలను